హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి మనం రాసిన జూలై 28వ తారీఖు ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. సో చాలామంది పిల్లలు అయితే తెగ మెసేజ్లు చేస్తున్నారు. సో ఆ రోజు సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ జరిగింది కదా, దానికి సంబంధించి చాలామంది పిల్లలకి మంచి స్కోర్ వచ్చింది. ఈసారి మాత్రం మీరు మెసేజ్లు పెడతాం వల్ల గ్రూప్ డికి సంబంధించిన చాలామంది పిల్లలు క్వశ్చన్స్ ఇలా వచ్చి నేను పెడుతున్నారు కదా, మీరు టెలిగ్రామ్లో పెట్టే మెసేజ్లకి ఆ మెసేజ్లు యాడ్కో వెళ్ళిపోయినాయి, అవి ఎత్తుక్కోలేక సచ్చాను అనమాట. ఓకేనా? సో మంచిది, చాలా కష్టపడ్డారు. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళు మాటలు చదువుతుంటే మాత్రం చాలా అనిపించింది, సార్ ఇదే లాస్ట్ అటెంప్ట్, పరిస్థితి ఏంది అనుకుంటున్నాం సార్, కానీ కొట్టాము. ఎందుకంటే కొంతమంది పిల్లలు అయితే వాళ్ళు పెట్టిన స్కోర్ కార్డులు చూస్తుంటే 83 స్కోర్ కార్డు ఉంది, 82 స్కోర్ కార్డు ఉంది, 73 నుంచి 80 మధ్య స్కోర్ కార్డులు నాకు బాగా వచ్చినాయి అనమాట. సో పిల్లలు మంచిగా స్కోర్ చేశారు. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాస్త క్వశ్చన్స్ అటు ఇటుగా మార్చి ఇచ్చినా సరే ఆ వాతావరణాన్ని అర్థం చేసుకొని మంచిగా ట్యాకిల్ చేశారు, మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక 70 స్కోర్ అనేది చాలా మంచి స్కోర్ అనమాట. మీరు 70 ఎబోనే తెచ్చుకున్నారు, ఇట్స్ అ గుడ్ స్కోర్, పర్లేదు. ఎందుకంటే మనకి దాంట్లో నుంచి 70% ఇచ్చినప్పుడు మనకి 49 మార్కులు కలుస్తాయి, దట్ ఈస్ గుడ్ అనమాట. ఎందుకంటే అక్కడే మనం ఇక్కడ 50 అనుకున్నాం అనుకోండి, మనకి 22, 23 సైకోలో కలుస్తాయి, మనం 73 దగ్గర ఉంటాం, దట్ ఈస్ గుడ్. ఓకేనా? సో ఇదిగోండి ఎలా ఉన్నాయో మార్క్స్ చూస్తే, ఇదిగోండి సెకండ్ షిఫ్ట్ పేపరే చాలా హార్డ్గా ఉంది. ఆ రోజు కూడా చాలామంది పిల్లలు సెకండ్ షిఫ్ట్, నేను ఫస్ట్ షిఫ్ట్ రాసిన తర్వాత సెకండ్ షిఫ్ట్ చాలామంది పిల్లలు ఫోన్ చేసి ఇలాగ అని చెప్పారు. సో అర్థమైంది దాన్ని బట్టి. సో దీని యావరేజ్ ఇలా ఉంది, దాని యావరేజ్ అది 65.9. సో సెకండ్ షిఫ్ట్ అయితే కాస్త హార్డ్గానే ఉంది. ఫస్ట్ ఈజ్ ఓకే, పర్లేదు, పెట్టగలిగేలాగే ఉంది. ఓకేనా? ఇక మార్క్స్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే, మన బెంగళూరులో సరిగ్గా పోస్టులు లేవు కాబట్టి ఎక్కువ మంది రాయలేదు, అక్కడ తీసేసేయండి, అది మనకు అనవసరం. భువనేశ్వర్ బోర్డులో కూడా జనం బాగానే స్కోర్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, భువనేశ్వర్ బోర్డులో భువనేశ్వర్ బోర్డులో 76 పైన వచ్చిన వాళ్ళు చూసారుగా, 71 పైన వచ్చిన వాళ్ళు, 66 పైన వచ్చిన వాళ్ళు, ఇదనమాట. 66 నుంచి మనం పైకి చూసుకోవాలి. సో భువనేశ్వర్ బోర్డులో బాగానే స్కోర్ చేశారు, పర్లేదు. ఆ తర్వాత మన చెన్నై బోర్డులో కూడా ఇదిగోండి 66 పై నుంచి చాలామంది పీపీలో ఉన్నారు, బాగానే స్కోర్ చేశారు ఇక్కడ కూడా. నెక్స్ట్ సికింద్రాబాద్ కూడా చూడండి ఇక్కడ. ఓకేనా? 71 పైన, ఇదిగోండి ఇక్కడ 96 వరకు ఉన్నాయి అన్నమాట. 66 పైన ఎక్కువ మంది ఉన్నారు, 66 దగ్గర మనకు వేలు కనపడుతున్నారు అనమాట. ఇక 61 దగ్గర కలుపుకుంటే ఇంకా ఎక్కువ మంది అవుతారు. ఓకేనా? ఇది కాబట్టి మోస్ట్లీ బాగా చదివే పిల్లలు ఎగ్జామ్ రాయంగానే ఇలాంటి స్కోర్స్ కంపల్సరీగా చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్కోర్ మనకి సికింద్రాబాద్ అండ్ భువనేశ్వర్ అండ్ చెన్నైలో కనపడుతుంది. ఈసారి బెంగళూరులో ఎక్కువ పోస్టులు లేవు కాబట్టి అక్కడ ఎవరు పెట్టలేదు. ఇదైతే విషయం అయితే ఇది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం అంచనా చేసుకుంటే, ఒక్కసారి లాస్ట్ టైం కటాఫ్స్కి మనం వెళ్ళాం అనుకోండి, ఇదిగోండి లాస్ట్ టైం కటాఫ్స్. సికింద్రాబాద్ ఎస్సీఆర్ కటాఫ్స్ ఎలా ఉన్నాయి? ఓబీసీకి 70 ఉంది, ఈస్ట్ కోస్ట్కి 71.7 ఉంది, చెన్నైకి 74 ఉంది. ఓకేనా? సో పోయినసారికి ఈసారికి కాంపిటీషన్ బాగానే తగ్గింది అనుకుంటున్నాం. సైకోలో చాలామంది పిల్లలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రేడ్లో కూడా చాలామంది పిల్లలు మంచి స్కోర్ చేశారు. కొంతమంది అయితే పిల్లలు 80 చదువుతున్నారు, ట్రేడ్ ఫెయిల్ అయ్యారు. 80 తెచ్చుకునే పిల్లలు ట్రేడ్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదా అన్న విషయం అర్థం కావట్లేదు. ఎలక్ట్రీషియన్ చాలా టఫ్గా అడిగాడు, ఆ ట్రేడ్ పోయారు చాలామంది. డీజిల్ మెకానిక్ కూడా టఫ్గా అడిగాడు, దానికి చాలామంది పోయారు. సో మెకానిక్, రేడియో, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇది మన ట్రేడ్ అనమాట. ఇది అంత ఈజీయే, అంత పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, దాని గురించి పెద్దగా అనుకునేది ఏమో. ఈ 2 ట్రేడ్లో రాసిన పిల్లలు అయితే ఆ రోజు కూడా నేను ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలు నాతో కూడా చాలామంది చెప్పి ఇలాగ బాధపడ్డారు, సో సరిగ్గా రాలేదని చెప్పి. కాబట్టి ఈ ట్రేడ్ వాళ్ళకి కాస్త బాగా నష్టమే జరిగిందని మనం అనుకోవచ్చు. సో ఈ విషయం అయితే ఇది అనమాట. ఓకేనా? సో స్కోర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీలు అయితే ఇదిగోండి 66, 65, 69. సో చెన్నై జోన్కి మాట్లాడుకుంటే 70 మాట్లాడుకుందాం. సో ఎస్సీకి 70 హైయెస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడేమో 74 అనుకుందాం, ఇక్కడేమో 62 అనుకుందాం, ఇక్కడేమో 66 అనుకుందాం, ఇక్కడ ఎక్సైజ్ 44 అనుకుందాం. ఇవి కట్ ఆఫ్స్. చెన్నై కట్ ఆఫ్స్ని మనం అన్నింటినీ కంపారిజన్గా ఎక్కువ కట్ ఆఫ్స్ని తీసుకుందాం.
ఇక జనరల్కి వస్తే 77 అనుకుందాం. ఇదనమాట. మీకు ఈ దగ్గరలో వస్తే, ఈ దగ్గరలో మార్కులు వస్తున్నాయి అనుకుంటే మంచిదనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు వచ్చిన మార్కులు కూడా ఈ దగ్గరలో ఉండాలి. ఎందుకంటే మీరు 70% తీసి 30 మార్క్స్ కలిపినప్పుడు 70 దగ్గరికే వస్తారు. కాస్త నీడగా ఈ స్కోర్ల దగ్గరికే వస్తారనమాట. సో మీరు ఎస్సీఐ ఉండి 70 దగ్గరికి వస్తున్నారా, ఎస్టీఐ ఉండి 62, 65 దగ్గర ఉంటున్నారా, ఈడబ్ల్యూఎస్ఐ ఉండి 66 దగ్గరికి వస్తున్నారా, ఏంది పోయినసారి దానికన్నా ఇప్పుడు కట్ ఆఫ్స్ తక్కువే ఉంటాయి అనే ఆలోచన కాదు, ఎక్కువ ఉంటాయనే వెళ్దాం. ఒకవేళ తక్కువగా ఉన్నాయి అనుకో ఇంకా మంచిది, కట్ ఆఫ్స్ తగ్గుతాయి. ఓకేనా. 74 ఉండదు, 70కే తగ్గిద్ది బీసీకి ఉద్యోగం. 70 ఉండదు ఎస్సీ, 65, 65కే అయింది అనుకుందాం. ఒకవేళ సైకోలో ఎక్కువ మంది పోయి, ట్రేడ్లో ఎక్కువ మంది పోయి, ఎక్కువ మంది గ్రూప్ డి ఉద్యోగాలకి, ఎన్టీపీసీ ఉద్యోగాలకి, టెక్నీషియన్కి అన్నిటికీ వెళ్ళిపోయి చాలా మంది వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ మెడికల్లో కూడా ఫెయిల్ అవుతారు కదా. ఇలా అన్ని కారణాలు తీసుకుంటే కట్ ఆఫ్లు తగ్గుతాయి కదా అనేది పక్కన పెట్టండి. అదొద్దు, అది మనకి తర్వాత అన్నమాట. ఒకవేళ తగ్గి కట్ ఆఫ్స్ తగ్గినాయి అనుకోండి, మన అదృష్టవంతులం, దేవుడు మనకు మేలు చేశాడు, థ్యాంక్ గాడ్ అని అనుకోవడమే. కానీ అది పక్కన పెట్టి అసలు ముందు రియాలిటీలో పోయినసారి చెన్నైకి 74, ఇప్పుడు నాకు హైయెస్ట్ కట్ ఆఫ్ 74 ఉందా, నాకు సికింద్రాబాద్ కట్ ఆఫ్లు కూడా వద్దు, 70, 71, 74 ఓబీసీ దగ్గర ఉన్నానా, ఎస్సీ 70 దగ్గర ఉన్నానా, ఎస్టీ 62 దగ్గర ఉన్నానా, ఈడబ్ల్యూఎస్ 66 దగ్గర ఉన్నానా, నా మార్కులు ఇక్కడ ఉన్నాయా అన్న విషయం మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే, 1-2 మార్కులు అటు ఇటుగా ఉంటే మీకు మంచి మార్క్స్ వచ్చాయని అర్థం అన్నమాట. మీకు ఉద్యోగం రాదు అని కూడా మనం అనలేం, మీకు మంచి మార్క్స్ వచ్చినట్టే. ఏమో ఇక్కడ పిల్లలు తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు సైకోలో డౌన్ అవ్వచ్చు, ఇక్కడ తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు సైకోలో బాగా గెయిన్ అవ్వచ్చు. ఆఖరి రోడ్డు తెలియదాకా పెందుర్తి బాబును మనం ఎలా ఒప్పుకోలేమో సినిమాలో డైలాగ్ లాగా, ఇక్కడ చివరి వరకు అయ్యే వరకు ఇక్కడ ఎవరు వినరని చెప్పలేం. కాబట్టి మీకు ఈ దగ్గరలో స్కోర్ వస్తే మీరు మంచిగా పర్ఫామ్ చేశారు అంటే ఒక రుజువు, ఇట్స్ ఎ సిమ్టమ్ అంతే, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఊపుగా పట్టుకొని సైకోకి బాగా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా సైకోలో మంచి మార్కులు తెచ్చుకుంటే, పోయినసారి సైకోలో మన దగ్గర పిల్లలు 20 నుంచి 23 మార్కులు, 24 కూడా తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ఓకేనా. సైకో క్లాసుల కోసం మీరు బయటకి హైదరాబాదులకి, విజయవాడలకి, వేరే ఇన్స్టిట్యూట్లకి వేలు రూపాయలు తగలేయాల్సిన పని లేదు. యూట్యూబ్లో నా క్లాసులు వినే, వారం ముందు కూడా నా క్లాసులు విని కంపల్సరీగా వెళ్ళిపోయి సైకో క్లాసులు క్వాలిఫై అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు క్వాలిఫై అయ్యారనే విషయాలు కూడా నేను టెలిగ్రామ్లో మెసేజ్ కూడా పెట్టాను. కాబట్టి ఈ స్కోర్ దగ్గర మీ దగ్గరికి వస్తే మీరు మంచిగా పర్ఫామ్ చేశారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక 2 సైకో క్లాసుల కోసం ఎక్కడికి వెళ్ళాలి సార్, ఇదిగోండి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి సైకో క్లాసులు అని చెప్పి మీకు 12 వీడియోలు కనపడతాయి. ఈ 12 వీడియో లోపలికి వెళ్తే ఇదిగోండి, బ్యాటరీ టెస్ట్ అంటే ఏంటి, టీ స్కోర్ అంటే ఏంటి, మెమొరీ టెస్ట్లో రకాలు ఏంటి, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లు ఏంటి, డెప్త్ టెస్ట్లు ఏంటి, అబ్జర్వేషన్ టెస్ట్లు ఏంటి, 5 బ్యాటరీల గురించి క్లియర్గా వివరణ చేశాను. ఆ తర్వాత కాస్త బాగా ఎక్కువ అడిగే టెస్ట్ ఇదిగోండి, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో దీంట్లో టేబుల్ టెస్ట్ లాంటివి చాలా గట్టిగా అడుగుతున్నాడు అనగానే వేరు క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఒకటి ఉంది. ఆ తర్వాత డెప్త్ టెస్ట్ ఇదిగోండి, ఇక్కడ క్యూబ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత డెప్త్ టెస్ట్లో టైప్ 2 ఇదిగోండి, బ్రిక్ టెస్ట్, ఇలాంటి వాటి గురించి చాలా రకాలుగా వివరంగా తక్కువ టైంలో ఫెయిల్ అవ్వకుండా ఎలా పెట్టాలో చెప్పాను. మోస్ట్లీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చాలా మంది ప్రిపేర్ అయ్యి ఏ ప్లాట్ఫామ్లో చదువుకోవాలో కూడా చెప్పాను. ఆ ప్లాట్ఫామ్లో మాక్ టెస్టులు తీసుకొని నా క్లాసులు విన్నారు, మాక్ టెస్టులు రాశారు, క్లాసులు విన్నారు, మాక్ టెస్టులు రాశారు, అంతే. ఇది కాకుండా వేరే పని చేయాల్సిన పనే లేదు. బయట మీరిచ్చే పార్ట్ 2 అంటే CBT 2 అడ్మిట్ కార్డులో నెంబర్లు తీసుకొని మీకు ఏదో 10 టెస్టులు మీ మొహాన్ని మీద పడేసి ఒక 2000, 3000 తీసుకొని మాక్ టెస్టులు ఇవే అని చెప్పేసి సైకో టెస్టులు మీ మీద పడేసి మీ నెంబర్లు తీసుకొని మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఉద్యోగాలు కొట్టారని మీ పేర్లు వేసుకునే బ్యాచ్లు బయట చాలా ఉన్నాయి. ఓకేనా. అలాంటి వాళ్ళకి మీరు ఉచితంగా డబ్బులు పెడుతుంది తప్ప ప్రయోజనమే లేదు. కాబట్టి ఇదిగోండి, నా దగ్గర 12, 5, 3, 3 హెవీ లెవెల్లో నేను క్లాసులన్నీ వివరంగా చెప్పాను. నేను చెప్పిన షార్ట్ కట్లో బ్రిక్ టెస్టులు, అదేవిధంగా హిడెన్ క్యూబ్ టెస్టులు ఎవరూ చెప్పలా, అదైతే షూర్. చాలామంది పిల్లలు మిస్ అవుతున్నారని చెప్పి నేను ఇంకా టెక్నిక్స్ తీసుకొచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే వెళ్ళి చూడండి, మీకు అర్థమైద్ది. ఓకేనా. మళ్ళా నేను ఒక వారం అవ్వగానే ఫ్రీ అవుతాను. వచ్చే వారం 13, 14 తారీఖుల్లో నేను ఫ్రీ అవుతాను. అది ఫ్రీ అవ్వగానే నేను మళ్ళా వీడియోస్ చేస్తాను. ఓకేనా. నేను ఇంకా వదలను. లాస్ట్ టైం చేసిన సైకో క్లాసెస్కి మించి
ఇప్పుడు ఇంకా హెవీగా సైకో క్లాసెస్ చేస్తాను. ఓకేనా? మీకు అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనే ప్లాట్ఫామ్ ఉండిద్ది. ఈ అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అయినా హిందీ అయినా అనమాట. ఇక్కడ కోర్స్ పెడతాడు. ఈసారి ఆయన కూడా బాగా రేట్లు పెంచాడు, కాంపిటీషన్ బాగా పెరిగిపోతుందని చెప్పి. సో 2-3 అయినా కొనుక్కోండి, కంపల్సరీగా తీసుకోండి. ఇక్కడ టెస్ట్లు అయితే చాలా బాగుంటాయి, చాలా హార్డ్ లెవెల్లో ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో అడిగే విధానంలో ఉంటాయి. పోయినసారి అయితే ఇక్కడ ప్రిపేర్ అయినాయి, ఎగ్జామ్లో వచ్చినాయి. ఓకేనా? అది ఆ అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ యాప్ తీసుకోండి. అక్కడ ఆయన కూడా హిందీలో చెబుతూ ఉంటాడు, అవి మీకు అర్థమైతే వినండి, లేకపోతే తెలుగులో నేను చెప్పిన క్లాసులు వినండి, అవి క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో ఇది అయిన తర్వాత ఈ 1 వీక్ అవ్వగానే, ఈ 1 వీక్లో మీరు చేయాల్సిన పని అది. ఈ టెస్ట్ తీసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఆ 1 వీక్లో నేను చెప్పిన క్లాసులు ఉన్నాయిగా, ఇదిగోండి ఈ క్లాసులు, వీటి ప్రిపేర్ అవ్వండి. 1 వీక్ అయిన తర్వాత నేను మళ్ళా దిగి నేను వివరంగా మళ్ళీ రిమైనింగ్ క్లాసులు చేపిస్తాను. ఓకేనా? అప్పుడు మీరు క్లాసులు వినేశారు కాబట్టి మీకు ఏ క్లాస్ ఏంటో అర్థమైపోయింది. కాబట్టి నేను ఒక పోల్ లెవెల్ పెట్టి మీరు ఏ టెస్ట్లో బాగా ఇబ్బందిగా ఉన్నారు అని అడిగి నేను మల్టిపుల్ క్వశ్చన్స్, ఇంకా కొత్త క్వశ్చన్స్ నేను ఇంకా చాలా తీసుకొచ్చి వాటి మీద మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకేనా? సో సైకో ఎగ్జామ్కి మన ఛానల్లో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఫ్రీ. క్లాసులు ఫ్రీగా ఉన్నాయి, వీడియోలు ఫ్రీగా ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్లో చదువుకోవాలో చెప్పాను. ఇక చక్కగా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఈ వచ్చిన మార్కులన్నీ కాసేపు సంతోషపడి పక్కన పెట్టుకొని, రేపు వచ్చే సైకోలో 30%, ఈ 70% మన కష్టం మనం పడేసాం, పక్కన పెట్టేయండి. ఈ 30% ఎలా తెచ్చుకోవాలి, గట్టిగా కూర్చోవాలి. ఓకేనా? చాలా బాగా చదివే మంది పిల్లలు ట్రేడ్లో వెళ్ళిపోయారు. ఓకేనా? రేపు సైకోలో కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు చాలా మంది పడిపోయే అవకాశం ఉంది, మెడికల్లో పోయే అవకాశం ఉంది. ప్యానలిస్టులు ఎక్కువ మంది తెస్తారు, సెకండ్ డీవీలు, థర్డ్ డీవీలు చాలా ఉంటాయి. కాబట్టి నువ్వు తక్కువ మార్కుల్లో దగ్గరకు వచ్చినా సరే, ఫైనల్ మెరిట్ కట్ ఆఫ్కి దగ్గరకు వచ్చినా నువ్వు 2వ ప్యానెల్లో, 3వ ప్యానెల్లో, 3వ డీవీలో అవుతావు. కాబట్టి ఓపికగా కూర్చొని జాగ్రత్తగా చదువుకుంటే నీకు చివరి వరకు అవకాశం ఉండిద్ది. కాబట్టి ఈ విధానంలో మీరు వెళ్ళండి. ఓకేనా? కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంది. చాలా మంది పిల్లలు మెసేజ్ చేస్తున్నారు, సార్ విషయం చెప్పండి, అయిద్దా లేదా అని. అందుకే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన పిల్లలు చాలామంది మంచి స్కోర్ పెట్టారు. సో ఒకడైతే 87, 84 పెట్టారు, బాగా పర్ఫామ్ చేశారు. చాలా బాగా అనిపించింది. సార్ మీ వల్ల, మీ క్లాసుల వల్ల కొట్టామనగానే ఈరోజు సాయంత్రం ఏమీ తినలేదన్నమాట. ఎందుకంటే ఆ మాటలకే కాస్త కడుపు నిండిందనమాట. ఓకేనా? మంచిది, బాగా కష్టపడండి. ఇలాంటి పిల్లలు మీరు ఉద్యోగం కొట్టారని చెప్పినప్పుడే నా కష్టానికి ఒక అర్థం ఉండిద్ది. ఓకేనా? ఎందుకంటే ఎలాగైనా మిస్ అవ్వకూడదు, పిల్లలు చాలామంది కొట్టాలి, లోపలికి వెళ్ళాలనే ఒక ప్యాషన్తో చదువుతున్నాను నేను. అది మీకు తెలుసు. టెస్టులు కానీ అవి కానీ చిన్న చిన్న 20 రూపాయలు, 30 రూపాయలు పీడిఎఫ్లు కూడా అమ్ముకుంటూ ఉన్నప్పుడు నేను క్లాసులన్నీ ఫ్రీగా పెట్టి ఓన్లీ ఏఎల్పి మాత్రమే పెయిడ్ పీడిఎఫ్స్ పెట్టాను. ఇక మిగతాదన్నీ కూడా నా ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు అంటే మీలాంటి తెలుగు పిల్లలు లోపలికి వెళ్ళాలి, చాలామందికి ఉద్యోగాలు మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతోమందికి సహాయం చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ నేను ఏర్పాటు చేసి కష్టపడి ఇలా మీకు చెబుతూ ఉన్నాను. సో అలాంటి కష్టం ఈరోజు రిజల్ట్ వచ్చే రోజు నేను చాలా సంతోషంగా ఉంటాను. పిల్లలు వాళ్ళ గ్రాటిట్యూడ్ని చూపిస్తున్నప్పుడు నాకు చాలా బాగుండిద్ది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మార్కులు తెచ్చుకోవడం కాదు, మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఆ రోజు కూడా ఒంగోలులో ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఒక్కొక్క మంది పిల్లలు సబ్జెక్ట్ చదువుతున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ నాకు చదువుతుంటే ఎంత డెప్త్గా, ఎంత ఓన్ చేసుకుని క్లాసులు వింటున్నారు. నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి అని నాకే కొన్ని చోట్ల అనిపించింది. సో నేను కూడా ఇంకా జాగ్రత్త పడతాను. అప్పుడప్పుడు రష్లోనో ఏదో హడావుల్లోనో టూటీ నుంచి వచ్చి ఫాస్ట్గా వీడియోలు చూస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ వెళ్తూ ఉంటాయి. సో నేను సరి చేసుకుంటాను, ఇంకా బాగా చూస్తాను. ఓకేనా? సో సైకో క్లాసులకు సంబంధించి ఆ విధానంలో వెళ్ళండి. ₹1 నష్టపోకుండా చక్కగా ఆన్లైన్లో విని ఉద్యోగం కొట్టచ్చు, చాలా బాగుండిద్ది. ఓకేనా? మన పిల్లలు ఇప్పటికీ చాలామంది లోపల ఉన్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ఏమంటున్నారంటే, సార్ మీ ఫోన్లో చాలామంది ఏఎల్పీల నెంబర్లు ఉన్నాయి కదా, నా పేరు కూడా సేవ్ చేసుకోండి అని చెప్పి ఆ స్కోర్ కార్డులు పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా ఫోన్లో 100 మంది ఏఎల్పీ నెంబర్లు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కొక్క పిల్లోడికి ఫోన్ చేసి టికెట్ బుక్ చేయాలంటే అలా పని అయిపోయిద్ది. సో చాలా సంతోషంగా ఉండిద్ది నాకు. ఇప్పుడు మీరు కూడా అలాగే కొట్టి చాలామంది పిల్లలు నా ఫోన్లో కాంటాక్ట్గా పేర్ల రూపంలో ఉండాలి. మీ పేరు రాసి ఏఎల్పీ అని పెట్టుకోవాలి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. దానికోసం ఒక్క అడుగు మాత్రమే, సైకో మాత్రమే ఉంది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్ అంటున్నారు కాబట్టి, సో అక్టోబర్ అంటున్నారు, ఎగ్జాక్ట్గా మోస్ట్లీ పెట్టేస్తాడు. 2-3 నెలలు ఉంది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బెస్ట్ స్కోర్ తెచ్చుకుందాం.
ఈసారి హై లెవెల్ స్కోర్స్తో ముందుకు వెళ్దాం. ఓకేనమ్మా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ గురువారం శుక్రవారానికి ఫ్రీ అవుతాను. అక్కడి నుంచి యుద్ధం మొదలు పెడదాం. యుద్ధం ఎలా ఉండాలంటే ఈసారి మనల్ని ఎవ్వడ ఆపకూడదు. అర్థమైందా? అది రెడీగా ఉండండి. అప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న క్లాసులు ప్రిపేర్ అవుతూ ఉండండి. అప్పుడు మీరు అవన్నీ నేర్చుకుని ఉంటారు కాబట్టి మీరు నేను సమఉజ్జీలుగా దిగుదాం. తీసుకొస్తాను క్వశ్చన్స్, హై లెవెల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఈసారి ఎలాగైనా సరే మామూలుగా ఉండకూడదు. లోపల ఎవరైనా ఏఎల్పి లోపలికి వెళ్ళి ఉద్యోగం ఎవరి వల్ల వచ్చిందంటే ఈసారి పేరు చెప్పండి చాలు, అంతే. ఇక నాకేం వద్దు. ఓకేనా? మంచిది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.